ఈరోజు వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో మోస్ట్ హైప్డ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటి అంటే పెసరట్టు ఉప్మా కదా. ఎక్కువ సినిమాల్లో వింటూ ఉంటాం పెసరట్టు ఉప్మా అని. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. ఇందులో వచ్చేసి నేను నానబెట్టిన పెసలు వాడతారు కదా, నేను ఇక్కడ స్ప్రౌట్స్ తీసుకున్నాను అనమాట. అందులో అలసందలు, పెసలు అండ్ కొన్ని పల్లి పప్పులు వేసాను. దాంతోపాటు కొంచెం బియ్యం కూడా నానబెట్టుకోవాలన్నమాట. రెండు సైమల్టేనియస్గా మనము మిక్సీలో వేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఉప్మా వచ్చేసి నేను 1 అవర్ బిఫోర్ చేశాను. కొంచెం కలర్ చేంజ్ అయింది క్యాస్ట్ ఐరన్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మనము కొంచెం ఆ క్యారెట్స్, ఆనియన్, కొత్తిమీర అండ్ అల్లము, కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో రెగ్యులర్గానే మనము దోశ పిండికి వేసినట్టు కొంచెము స్ప్రౌట్స్ వేసి అందులో కొంచెం బియ్యం వేసి బ్యాటర్ ప్రిపేర్ చేశాను. దోశ పిండిలాగే మామూలుగా దోశ వేసినట్టే పెనం మీద వేసి దీన్ని మనం అసలు హైలో పెట్టకూడదు, చాలా సిమ్లో పెట్టే కాల్చాలన్నమాట. దీని మీద నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. సో నెయ్యి వేసిన తర్వాత కొంచెం ఉప్మా తీసి దాని మీద వేసి లైట్గా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేశాను. చాలా కేర్ఫుల్గా చేయాలి, దోశ పాడైపోద్ది లేకపోతే. అండ్ అది స్ప్రెడ్ అయిపోయిన తర్వాత పైన మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవి చాలా సిమ్లో కాల్చాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చాలన్నమాట. 2 సైడ్స్ మనం కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది నేను ఎట్లా ఉంటుందో అనుకున్నాను, అలా డౌట్తోనే చేశాను. మా పాప అయితే కొత్త వాటిని అసలు ఎంకరేజ్ చేయదు, పాత వాటికి స్టిక్ ఆన్ అయిపోయి ఉంటుందన్నమాట. ఈ దోశ అయితే అసలు తింది, పెసర దోశ నేను తిన్నానే చెప్పింది. కానీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్ళి పెట్టాను. అమేజింగ్లీ షీ లైక్ దిస్ వెరీ మచ్. నాకు నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి వీక్ డేస్లో కాకుండా వీకెండ్ టైం ట్రై చేయండి. డెఫినెట్లీ మీ పిల్లలు, ఇంట్లో వాళ్ళు చాలా బాగా నచ్చుకుంటారు. ఏంటి అంటే ఇది స్ప్రౌట్స్తో చేశాను కాబట్టి ఇంకొంచెం హెల్దీనెస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.